ఎరువులు బ్లాక్ మార్కెట్ పై రైతన్నకు బాసటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడలో అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి ఆర్టీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జమ్మలమడక నాగమణి, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎరువుల కొరతకి రైతులకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ నుంచి మేము అందరం ధర్నా చేస్తున్నామండి. రైతు ధర్నా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రైతు ఎంత ఆనందంగా ఉన్నాడు. వ్యవసాయం అంటే పండగలా చేశారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు వ్యవసాయం అంటే దండగానే ఎప్పుడు చెప్పేవాడు. అదే అప్పుడు ఎలా చెప్పాడో దాన్ని కూడా ఇప్పుడు ఆచరణలో తీసుకొచ్చి ఎరువుల కొరతను సృష్టిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రైతు బంధు ఇలాంటి పథకాల ద్వారా, అలాగే మా కురసాల కన్నబాబు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో మంచి పథకాలను పెట్టుకొచ్చారు. ఆర్బీకేలు కానీ, లేకపోతే రైతు భరోసా అలా అని కానీ, లేకపోతే పంటకు బీమా అని కానీ, కళ్ళాల్లోనే ధాన్యాన్ని కొనడం కానీ, ఇలా రైతుకి ఎన్నో విధాలుగా ఉపయోగపడి రైతుని రాజులాగా చూసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు ఇదివరకు ఏం చెప్పాడో అదే మాట మీద వ్యవసాయం అంటే దండగా ఇదిలోనే ఇప్పటికీ కూడా ఫాలో అవుతుంది. రైతులందరినీ కూడా ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రైతులకి ఎక్కడ ఎరువులు దొరకకుండా వాళ్ళు లైన్లో నిలబడి కొంతమంది సమస్యలు పడిపోతున్నారు. కొంతమంది చెప్పుల్ని, వాళ్ళ పట్టాదారు పుస్తకాలని లైన్లో పెట్టి ఎండలో నిలబడలేక ఎంత విలవెల్లాడుతూ ఉన్నారు. మహిళా రైతుల కష్టాలు అయితే ఇంక చెప్పొద్దు. ఇంతమందిని బాధ పెడుతున్న ఈ చంద్రబాబు నాయుడికి బుద్ధి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులు ఎంత ఆనందంగా ఉన్నారో అని మళ్ళీ గుర్తు చేయడానికి ఈ రైతులందరికీ మద్దతుగా ఈరోజు మా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కదిలి వచ్చి ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. ఇన్ఛార్జీలకు వాటికి నోటీసులు ఇచ్చి ఈ తీవ్రతను తగ్గించాలని చూస్తున్నారు. నోటీసులు ఇస్తే ఇవన్నీ ఆగేది కాదండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న నాయకులు కానీ, పార్టీ శ్రేణులు కానీ, కార్యకర్తలు కానీ ఎప్పుడు ప్రజల కోసమే ఉంటారు. ప్రజలకు మద్దతుగా ఉంటారు. అది ఏ విధమైన కోరైనా తీసుకోండి. మిర్చికి అక్కడ రేట్ లేనప్పుడు కానీ, మామిడి సీజన్లో అక్కడ లేనప్పుడు కానీ, ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన ప్రతి ధర్నా సక్సెస్ అయింది. ఆ ధర్నా తర్వాతే ఆయా రైతులకి మేలు జరిగింది. ఈ రోజు ధర్నా చేస్తున్నారని ఎరువులన్నీ ఫుల్గా వచ్చేస్తున్నాయి. రైతులందరికీ మేము ఎరువులు ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు. ఎప్పుడైతే ధర్నాకి పిలిపించారో ఆ తర్వాత అన్నీ సమకూరుతూ ఉంటాయి. అందుకని ప్రజల మద్దతుగా మేము చేస్తున్నాం. ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎవరు ఆపలేరు.